గేమ్ లోని ప్రతి సెట్ ని రియల్ లైఫ్ లో సృష్టించాను. ఈ 456 మందిలో ఎవరైతే చివరి దాకా ఉంటారో వాళ్ళు గెలుచుకుంటారు 456 గ్రాండ్లు. మనం ఆడే మొదటి గేమ్ రెడ్ లైట్ మరియు గ్రీన్ లైట్. వాళ్ళు అరగంటలో ఈ పెద్ద గదికి అవతల వైపు ఉన్న రెడ్ లైన్ ని క్రాస్ చేయాలి. కాబట్టి ముందుగా గ్రీన్ లైట్, రెడ్ లైట్. అలాగే ప్రతి ప్లేయర్ కి ఒక డివైస్ అందించాం. ఎలిమినేట్ అవ్వాల్సినప్పుడు అది పేలుతుంది. క్రిస్, ఇప్పుడు ఛాన్స్ నీది. రెడ్ లైట్. నేను అనుకుంటూనే ఉన్నా ఇతను కదులుతాడని. గ్రీన్ లైట్, రెడ్ లైట్. అయ్యో, ముగ్గురు పోయారు. సరే, ఇప్పుడు కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు. తర్వాత రెడ్ లైట్ కోసం మంచి స్పాట్ ని చూసుకుంటావా? నువ్వు బానే ఉన్నావా? ఇప్పటికీ 30 మంది వెళ్ళిపోయారు. వీళ్ళు గనక కదిలితే వీళ్ళు అంతే. మనం గ్రీన్ లైట్ అని చెప్పేదాకా వాళ్ళు కదలకుండా అలాగే ఉండాలి. నేను నాకు నచ్చినంత టైం తీసుకుంటా, ఎందుకంటే మనకి 23 నిమిషాలు మిగిలింది. పాపం గ్రీన్ లైట్ చెప్తావు, ఇతను స్క్వాట్ చేస్తున్నాడు. గ్రీన్ లైట్. जिस कंपनी के बारे में सबको पता है, उसमें एंटर करने का टाइम कब का जा चुका है. తీసుకుంటా, ఎందుకంటే మనకి 23 నిమిషాలు మిగిలింది. పాపం గ్రీన్ లైట్ చెప్తావు, ఇతను స్క్వాట్ చేస్తున్నాడు. గ్రీన్ లైట్, గ్రీన్ లైట్. లాగుతారా? రెడ్ లైట్. అయ్యయ్యో, నా కళ్ళజోడు కాస్త పైకి లాగండి. ఓకే. చూసుకోండి, మెల్లిగా, జాగ్రత్త. ఓకే. ఇప్పుడు ఓకేనా? అవును, చాలు ఓకే. చాలు. గ్రీన్ లైట్, రెడ్ లైట్. అక్కడ చూడండి, అక్కడ జాగింగ్ చేస్తోంది. ఎవరు బాగా వెనుకుండిపోయారో చూస్తాను. నువ్వే అందరికంటే వెనుకున్నావు. ఏం చేస్తున్నావు? అందరూ వెళ్ళిపోతే నా దారి క్లియర్ అవుతుందని. నువ్వు అసలు కదలనే లేదు. కొన్ని అడిగలే వేసా. ఇతను కదులుతాడేమో చూడాలి. గ్రీన్ లైట్, ఎల్లో, రెడ్ లైట్. ఓ, ఈసారి ఎల్లో లైట్ పనిచేసింది. ఆమె ఆపింది. అలా సడన్ గా ఎల్లో లైట్ చెప్పడం మరీ దారుణం కదా. ఎంతైనా 067 అనేది మన షోకి ముఖ్యమైన నెంబర్ కాబట్టి తనకి చెప్పే అవకాశం ఇస్తాం. గ్రీన్ లైట్, రెడ్ లైట్. తను వెళ్ళిపోయి ఉంటే భలే ఉండేది. మీరు గమనిస్తే ఇప్పటి వరకు 100 మంది దాకా ఎలిమినేట్ అయ్యారు. జరగాల్సింది చూడు చాండ్లర్. గ్రీన్ లైట్, రెడ్ లైట్. ఓ, ఎంత పెద్ద శబ్దం. ఇదిగో ఇక్కడ. గ్రీన్ లైట్, రెడ్ లైట్. వాళ్ళు చూడు ఫినిష్ లైన్ కి ఎంత దగ్గరగా ఉన్నారో. ఇది చాలా మందికి డూ ఆర్ డై పరిస్థితి లాంటిది. అందరూ టీవీ వైపు చూడండి. మీకు ఇంకా 4 నిమిషాల 20 సెకండ్లు ఉన్నాయి. అదే కదా నంబర్. గ్రీన్ లైట్, రెడ్ లైట్. మన మొదటి ఇద్దరు ఫినిషర్లు అటువైపు చేరుకున్నారు. గ్రీన్ లైట్, రెడ్ లైట్. దాటేశారు బంగారం. ఓకే, మొత్తం 5గురు ఫినిష్ లైన్ ని దాటారు. మీరంతా ఇరుక్కుపోతారు ఒకవేళ ఫాస్ట్ గా పరిగెత్తకపోతే. అవును, నిజమే. గ్రీన్ లైట్, రెడ్ లైట్. సాధించా. కేవలం 2 నిమిషాలు మిగిలాయి. కార్లను మరీ భయపెడుతున్నారు. గ్రీన్ లైట్, ఇంకా 1 నిమిషమే ఉంది. టైం పరిగెడుతోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్. నువ్వు లైన్ టచ్ చేసావు కాబట్టి దాటేసినట్టే. సూపర్, బాగా ఆడావు. రెడ్ లైట్. చూడండి, ఇది పనిచేసింది, పనిచేసింది. నువ్వు ఖచ్చితంగా అవుట్ అవుతావు. అది ఎలా ఉండాలి? గ్రీన్ లైట్, రెడ్ లైట్. ఇందులో నుండి చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా స్పీడ్ గా పరిగెత్తాలి. టైం లేదు, మీరు స్ప్రింట్ చేయాలి. గ్రీన్ లైట్, గ్రీన్ లైట్. నేను రెడ్ లైట్ అనట్లేదు, నేను రెడ్ లైట్ అని అనట్లేదు. చాలా లేట్ అయింది, చాలా లేట్ అయింది. కంగ్రాచులేషన్స్ మీ అందరికి గ్రీన్ లైట్ రెడ్ లైట్ లో గెలిచినందుకు. సో మీరు ఒకసారి టీవీని చూస్తే కేవలం 232 మంది మాత్రమే మిగిలారు. అలాగే తల పైకెత్తి చూస్తే $4,56,000 మీకోసం చూస్తున్నాయి. ఇప్పుడు ఇంకా హనీకామ్ రౌండ్ కి వెళ్దాం. హనీకామ్ లో అందరికీ ఆకారం ఉన్న ఒక్కొక్క కుక్కీ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు 10 నిమిషాల్లో ఆ కుక్కీలో ఉన్న షేప్ ని కట్ చేయాలి. ఒకవేళ షేప్ విరిగితే ఎలిమినేట్ అవుతారు. ఓకే ఎవ్రీబడి, ఈ క్వశ్చన్ మార్కులు ఉన్న చోట లైన్ కట్టి నిలబడండి. ఈలైన్ ఎందుకు ఎంచుకున్నా? ఏదో మధ్యలో ఉండొచ్చని. ఇందులో అంబ్రెలా వస్తుందేమో. ఏంటి అంబ్రెలానా? మీరు అసలు స్క్విడ్ గేమ్ చూసారా? లేదు. ఇందులో చాలా మంది ఇప్పుడు వెళ్ళిపోతారు. ఇప్పుడు మొదటి షేప్ చూపించండి. రెండవ షేప్ ని చూపించండి. ఎంత ఉత్సాహంగా ఉన్నారు. నేను వాళ్ళ పరిస్థితిలో ఉంటే భయపడతాను. చూపించండి. ఓ, ఏంటి?
బాక్స్ ఓపెన్ చేయి. అవును నిజమే, అంబ్రెల్లాతో మా ఇంటికి పని వెళ్ళిపోతున్నానని అయిపోతుందేమో. నాకు తెలుసు. సర్కిల్ వచ్చింది, అమ్మయ్య అంబ్రెల్లా రాలేదు. నీకు చాలా భయంగా ఉన్నట్టుంది. నీకు స్టార్ వచ్చినా కూడా నువ్వు మెయిన్ క్యారెక్టర్ భయపడకూడదు. నువ్వు చేయగలవు, నో ప్రాబ్లం. యా, టైమర్ స్టార్ట్ చేయండి. ఇక ఛాలెంజ్ మొదలైంది. వాళ్ళంతా గీరుతున్న శబ్దం వినిపిస్తోంది. సి అంతా నా కర్మ. నేను దాన్ని టిన్లో నుండి తీసుకున్నప్పుడు అది సగం అయిపోయింది. ఏది చూద్దాం. ఇది పనిచేస్తోంది. ఏంటి మిత్రమా, నీకు అంబ్రిల్లా వచ్చిందా? యా, సారీ మిత్రమా. ఇటు చూడండి, ట్రయాంగిల్ ని చక్కగా కట్ చేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓ నో. ఓ తను ఏం చేస్తుంది? జిమ్మికి తెలియకుండా నేను ఒక లైట్ అని తీసుకొచ్చాను. దాన్ని కొంతమంది మధ్యలో పడేస్తాను. బాయ్స్ కానివ్వండి. అది అంతే. ఇంకా 1.5 నిమిషాలు మిగిలాయి. హాఫ్ మినిట్ అంట. పూర్తి చేద్దాం బంగారం. యా యా. ఓరి దేవుడా, ఎంత పర్ఫెక్ట్ అంబ్రెల్లా చూడడం ఇదే మొదటిసారి. అవును, ఇది చాలా ఈజీగా ఉంది. 6, 7. ఓకే, తను పూర్తి చేసింది. తనకి చాలా బలం ఉంది. అయిపోతోంది. టైం అయిపోతుంది. 30 సెకండ్లే. ఓరి దేవుడా. ఓ ఓరి దేవుడా. 3, 2, 1. టైమ్ అప్. ఏంటి? అయిపోయింది. టైమ్ ఇస్ అప్. నువ్వు సాధించావు, అంబ్రెల్లా పూర్తి చేసావు. అలా ఈ కంటెస్టెంట్స్ అంతా కూడా ఎలిమినేట్ అయిపోయారన్నమాట. కానీ బాధపడద్దు, మీరంతా కూడా $2,000 తో ఇంటికి వెళ్తారు. హనీకామ్ గేమ్ లో 142 మంది గెలిచారు. అలాగే మీరు 5 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతే మీకు $4,000 ఇస్తాను. చూద్దాం ఇందులో ఎంతమంది వీక్ గా ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీరంతా 4,000తో బయటికి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది వెళ్ళిపోతారో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఓకే బాయ్. సరే, ఇక చాలు. Bye. ఇప్పుడు మీరంతా కలిసి 10 మందిగా గ్రూప్ గా విడిపోండి. తర్వాత తగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడాలి. అందుకే టీమ్స్ గా ఫామ్ చేశాం. దీంతో మీరు $500,000 గెలుస్తారో లేదో తేలిపోతుంది. మాకు తెలివైన వాళ్ళకంటే బలవంతులు కావాలి, ఎందుకంటే మాలో తెలివితేటలు బాగానే ఉన్నాయి. కాబట్టి బలంగా ఉన్న వాళ్ళని ఎంచుకుంటే ఈ తాడిని బలంగా లాగుతారు. సారీ గర్ల్స్ కి అనుమతి ఓ, లేదు. సర్లేండి, అమ్మాయిలకు అనుమతి లేదు. ఓ, ఓకే. నేను ఇప్పుడు 3 పంపించేసా, ఇంకా 10 మందే ఉన్నారు. పదండి, వెళ్దాం, పదండి. ఆ 4,000 ఇచ్చినప్పుడు తీసుకుని ఉండాల్సింది. ఇప్పుడు మొత్తం 12 రకాల గ్రూపులు ఉన్నాయి కాబట్టి తర్వాత గేమ్ కి వెళ్దాం. ఇప్పుడు ఎవరితో ఎవరు తలపడతారో చూడాలి. ఓకే, ఇంకా ఇదేమో 6. ఇందులో నుంచి ఒకటి తీద్దాం. 5. ఓకే, నాతో బ్రిడ్జ్ దగ్గరికి రండి. ఇప్పుడు మీరంతా ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. తగ్ ఆఫ్ వార్ ఆటలో టీమ్ 6 వర్సెస్ టీమ్ 5. 3, 5, 1, 3. 1, 2, 3, 4, 5. మీరు ఆ ఫోన్ మీద పడినా లేదా మీ జెండా అవతల వైపు ఒరిగినా మీరు ఎలిమినేట్ అయిపోతారు. మీరు రెడీగా ఉన్నారా? ఇంకా మీరు రైట్. 3 మిగిలిన స్కిప్ చేస్తున్నా. గో. టీమ్ 5 చాలా బాగా ఆడుతున్నారు. టీమ్ 6 పడిపోతుంది. మీ వైపు లాగండి. ఓ, వాళ్ళు పడిపోయారు. కంగ్రాచులేషన్స్ టీమ్ 5, మీరు ముందుకు వెళ్తున్నారు. ఇక తర్వాత టీమ్ నెంబర్ 2 వర్సెస్ టీమ్ నెంబర్ 7. చాలా సరదాగా ఉన్నారు. టీమ్ 7 అలాగే 2 మొదలు పెట్టండి. ఎలాగైనా మనం దీన్ని సాధించాలి. అర్థమైంది. ఓ, కుడివైపు చాలా హుషారుగా ఆడుతున్నారు. ఇప్పుడు 067 ని చూడండి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ट्रेडिंग कॉम्प्लिकेटेड लगती है? ग्रो पर नहीं। यहाँ आपका एक्सपीरियंस हमेशा फोकस्ड और पावरफुल रहता है। ग्रो చాలా హుషారుగా ఆడుతున్నారు. ఇప్పుడు 067 ని చూడండి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. చూద్దాం అది ఎలా పనిచేస్తుందో. కాల్, మా వైపు 067 ఉన్నారు. మీరు ఓడిపోవాల్సిందే. ఓ అయ్యో, వాళ్ళని ప్రోత్సహించాలి. గట్టిగా లాగండి. ఇది ఇటువైపు వచ్చేసింది. క్రాస్ అయిపోయింది. నువ్వు ఒకసారి లారా వచ్చి ఇందులోంచి తీ. ఒకటి ఇందులోంచి, ఒకటి ఇందులోంచి. ఇప్పుడు ఇందులోంచి కూడా ఒకటి తీ. టీమ్ నెంబర్ 4 వర్సెస్ టీమ్ నెంబర్ 10. నేను ఈ పొజిషన్ లో ఉంటే భయపడతాను, ఎందుకంటే అక్కడ ఉంది 4, 5, 6. అతను చాలా బలవంతుడు.